అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీ అయితే చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. సో మరి ఈరోజు యూసఫ్గూడ డివిజన్ సంబంధించిన కృష్ణానగర్ లో చాలా పెద్ద ఎత్తున సెటప్ అయితే దాదాపుగా 1 కిలోమీటర్ ర్యాలీ కనిపిస్తా ఉంది. సో మరి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు. మేడం, ఎట్లా సాగుతా ఉంది ర్యాలీ? మరి కిలోమీటర్ నుంచి నడిచొచ్చిన ముంగల్ 2 కిలోమీటర్లు ఉంది ర్యాలీ. సో ఇది గెలుపు దిశగా అందరి ఆశీర్వాదం తీసుకున్నటువంటి నవీన్ అన్ని వర్గాల ప్రజలు, చిన్నంతరం పెద్దంతరం లేకుండా అన్ని వర్గాల ప్రజలు, చిన్నపిల్లలు, యువత, పెద్ద మనుషులు అందరి ఆశీర్వాదం నవీన్ వెనకాల ఉంది. కాంగ్రెస్ జెండా నవీన్ తో ఉంది. కాబట్టి 11వ తారీఖున ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళు, నా నియోజకవర్గం పిల్లగాడు, మాతో కలిసి తిరిగినటువంటి పిల్లగాడు, 10 మంది పిలిస్తే వచ్చే పిల్లగాడు, ఎప్పుడు అవసరం ఉన్న అన్న తమ్మి బిడ్డ అంటే పిలిస్తే పలికేటటువంటి పిల్లగాడు, ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా గెలుపు లేదు అని కాదు, గెలుపు ఎప్పుడో పక్కా అయిపోయింది. కానీ మా ప్రయత్నం వల్ల అత్యధిక మెజార్టీ కోసం ఈ ప్రయత్నము, అంతేగాని ఎప్పుడో నవీన్ యాదవ్కి టికెట్ డిక్లేర్ చేసిన రోజే గెలుపు ఖాయమైపోయింది. ఇప్పుడు ప్రయత్నం మొత్తం మెజార్టీ కోసం. కాబట్టి ఓటేసే ప్రతి ఒక్క ఓటర్ మహాశైలందరూ ఆలోచించండి. నవీన్ మీతోనే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో పెరిగినటువంటి పిల్లగాడు. మంచేదో తెలుసు, చెడేదో తెలుసు, బాధక సాధకాలు మీతో పంచుకున్నటువంటి పిల్లగాడు. ఏ ఆపద ఉన్నా 10 మంది ఉన్న చోట ఈడున్నది ఆపదన్నా అని పిలిస్తే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వచ్చి మీ అవసరాలు, మీకేమన్నా సమస్యలు ఉంటే పరిష్కారం చేసి చౌకైనా బతుకైనా 10 రూపాయలు కావాలంటే సహాయం చేసినటువంటి వ్యక్తి, నవ యువకుడు. అందరి మధ్యలో ఉండి అందరి ఆశీర్వాదం పొంది ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలే నామినేషన్కి వచ్చిండ్రు అనుకుంటుండొచ్చు. జూబ్లీ హిల్స్ కాదు, 119 నియోజకవర్గాల నుంచి గెలుపుకు ఆశీర్వాదం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా సంతోషంతో, సొంతంగా ఎవరు పిలిచింది కాదు, ఎవరో డబ్బులు పెట్టి తొలకొచ్చింది కాదు, ప్రతి ఒక్కరు కూడా ఉల్లాసంతో ఒక యువకునికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి న్యాయం చేసిందనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా యువకులకి ఎంకరేజ్మెంట్ గా యువతని ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఉన్నటువంటి మా ప్రభుత్వం ఈరోజు నవీన్కి టికెట్ ఇచ్చిన తర్వాత హర్షధ్వానాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఒకళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు, పార్టీలకు అతీతంగా ప్రేమించే వాళ్ళు నవీన్కి యాదవ్ ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గం గెలుపు ఎప్పుడో ఖాయమైంది. 11వ తారీఖు ఓటేసే ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటి పౌరులు కూడా ఆలోచించండి. మా పిల్లగానికి ఓటేస్తే మాతో ఉంటాడు, మా సమస్యల్ని పరిష్కారం లో ట్రబుల్ షూటర్స్ రాబోతా ఉన్నాం. కేటీఆర్ హరీష్ రావు పవర్ ఏంటో చూపిస్తాం, రేవంత్ రెడ్డికి మా పవర్ ఏంటో చూపిస్తాం అంటూ కేటీఆర్ హరీష్ రావు సవాల్ 2023 కన్నా ముందుకు ఇట్లే మాట్లాడాడు. 100 సీట్లు వస్తాయి తుస్తామన్నారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా 8 స్థానాలలో డిపాజిట్లు పోయినాయి. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి అభ్యర్థే లేక దిక్కు లేక పడ్డారు. మీరు బీజేపీ కుమ్మక్కయ్యి ఒక వ్యక్తిని ఆలుపెడతారు, మొన్న ప్రకటిస్తారు. మీకు చేత కాక వాళ్ళతో కుమ్మక్కయ్యారు. ట్రబుల్ షూటర్ లేదు, మీరు ట్రబుల్ తప్ప షూటర్స్ కాదు. తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ట్రబుల్ గుర్తించే 23లో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఈరోజు ప్రభుత్వంలో మేమున్నాం. ఏదైనా అడిగితే నియోజకవర్గం అభివృద్ధి పూర్తి స్థాయిలో చేస్తాం. అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం. 119 నియోజకవర్గాలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందో అదే విధంగా అసలు పార్టీ అభ్యర్థిని ప్రకటించక ముందే 150 కోట్ల అభివృద్ధి జరిగింది నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బుల్డోజర్లు వస్తా ఉంటాయి ఇంటి ముందు అన్ని ఉట్టిగా బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలు ఏం మాట్లాడతామా? ఆ బుల్డోజర్ ఉత్తరప్రదేశ్ లో, తెలంగాణలో నడవవు. ఆడ కూడా చైతన్యం వచ్చింది, ఆడ కూడా తరిమేసే రోజులు వచ్చినాయి. బుల్డోజర్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి భూముల ఆక్రమణకి అడ్డుకట్ట వేసేది నవీన్ యాదవే. గెలుపు నవీన్దే.